ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మహాకృపను బట్టి అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటుండగా మా అందరితో మాట్లాడండి నాయన. మమ్మల్ని అందరినీ దర్శించండి, వినగలిగిన చెవి గ్రహించే ఆత్మ మనసును మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. Psalms chapter 34 verse 14. Depart from evil and do good, seek peace and pursue it. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానంలో మనం 2 విషయాలు గమనించాలండి. ఒకటి కీడు చేయటం, అలాగే ఇంకొకటి మేలు చేయటం. సరే, మనము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం చూద్దాము. చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. అంటే ఏంటి? చెడుతనం. కాబట్టి మనం ఏం చేయాలంట? చెడుతనం విడిచిపెట్టి యథార్థంగా ఉంటే మన మార్గం ఎలా ఉంటుందంటే రాజమార్గం. కాబట్టి మనం నడిచే మార్గము ఒక రాజమార్గం లాగా ఉండాలి అంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలి? యథార్థంగా ప్రవర్తించాలి. అంటే చెడుతనాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. మరి రాజమార్గం ఎలా ఉంటుంది అంటే ఏమన్నా ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తేనే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఆ రోజు రోడ్లన్నీ ఎంత క్లీన్గా ఉంటాయి, ఎంత చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తాయి. అంటే ఒక రాజమార్గము అంత మరి మంచిగా అలాగే రెస్పెక్టబుల్గా ఉంటుంది. రాజు వస్తున్నాడు కాబట్టి. అలాగే మనం నడిచే ప్రతి మార్గాన్ని దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తానని తెలియజేస్తున్నాడండి. అలాగే ఒకసారి మనము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, జీవ మరణములు నాలుక వశం, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మరి మేలు కీడు ఏ విధంగా ఒకటికొకటి ఆపోజిటో, అలాగే ఇక్కడ జీవ మరణాలు ఒకటికి ఒకటి ఆపోజిట్, అంతే కదా. మేలు చేయడం మనకి ఏమి ఇస్తుందంటే జీవం ఇస్తుందండి. కీడు చేయడం మనకి ఏం కలుగజేస్తుంది తెలుసా? మరణాన్ని కలుగజేస్తుంది. చాలాసార్లు మన నోటితో కీడుని గురించి మాట్లాడుతూ ఉంటాం, ఇతరుల చెడుని గురించి మాట్లాడుతూ ఉంటాం, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ నాలుకకు దేవుడు చాలా పవర్ఫుల్ ఆయుధంగా ఇచ్చాడండి మనకి. ఎందుకంటే మనం ఏం చెప్తే అది జరుగుతుంది. ఎలా అంటారా? దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు మానవుడికి అంతటి అథారిటీ ఇచ్చాడు. అందుకే మీరు భూమిని ఏలండి అన్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి మీకు లోబడతాయి అని చెప్పాడు. కాబట్టి ఆ నోటికి అంత పవర్ ఇచ్చాడు. కాబట్టి ఈ నోటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలండి. ఈ నోటితో మనం శపించడం కానీ, ఇతరుల గురించి కీడు మాట్లాడడం కానీ, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం కానీ చేయకూడదండి. అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు అలా జరిగినప్పుడు అది ఏమాత్రం క్షేమం కాదు కదా. మన నోటి నుంచి దీవెనకరమైనటువంటి మాటలే రావాలి, మేలైన మాటలే రావాలి. ఇతరుల గురించి మనం మేలైన మాటలే పలకాలి, ఇతరులకి క్షేమకరంగా మనం మాట్లాడాలి, ఇతరులని దీవించే విధంగా మనం మాట్లాడాలి. అలా మాట్లాడితే వాళ్ళు బ్లెస్ అవుతారండి. కాబట్టి జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడదామండి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం అన్ని విషయాల్లో కూడా బ్లెస్ అవుతాం. ఈ చెడు మంచి అనేది ఒక మానవుడి జీవితంలో ఎక్కడ చూస్తాం ఎక్కువ అంటే నోటి ద్వారా, ప్రవర్తన ద్వారా. మరి ఏవైతే మన మనసులో ఆలోచిస్తాయో అవన్నీ ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? నోటి త్రూనే బయటకు వస్తాయి. కాబట్టి మన ఆలోచనలు చెడ్డవైతే మన మాటలు కూడా చెడ్డవుతాయి. కాబట్టి మన హృదయంలో మనం కీడు చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటే మన మాటల్లో నుంచి కూడా ఆ కీడు అనేది బయటకు వస్తుంది. కాబట్టి కీడు చేయటం అనేది మనం మానుకోవాలండి. అంటే ఇతరులని మనము బ్లెస్ చేసే విధంగా ఎప్పుడు మాట్లాడాలి. ఎప్పుడైతే మనకి హాని చేసేవారైనా సరే, మనకు నష్టం కలుగజేసిన వాళ్ళైనా సరే, మనం వాళ్ళ గురించి మాట్లాడకపోవడమే మనకి క్షేమం అండి. ఎందుకంటే ప్రతి మాట దేవుడు నోట్ చేస్తాడు. మనం మాట్లాడే ప్రతిదీ కూడా దేవుడి దగ్గర ఒక రికార్డ్ ఉంటుందండి. మరి ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, చాటుగా మాట్లాడేవన్నీ కూడా మరి ప్రపంచమంతా వినేటట్లుగా బహిర్గతమయ్యే రోజు వస్తుందండి. కాబట్టి మనమంతా కూడా రికార్డింగ్ అయ్యేటువంటి పరిస్థితి. మనం ప్రతిదీ కూడా దేవుడికి లెక్క చెప్పాలి రేపొద్దున. మన మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన తలంచుకునే తలంపుల్లో ఇవన్నీ దేవుడికి మనం రికార్డ్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి.
ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే ప్రేమ నిష్కపటంగా ఉండాలండి. కానీ ఈరోజు ప్రేమ కూడా కీడు చేసేదిగా ఉంది. చాలామందిని ప్రేమ అనే పదం ఈరోజు వాళ్ళని చంపేస్తుందండి. చాలామంది చచ్చిపోతున్నారు ఈ పదం వల్ల. ఎందుకు అంటే ఒక నిష్కపటమైన ప్రేమ. ఏదో నిజంగా మనుషులపైన ప్రేమ చూపించేస్తున్నారా అంటే కాదండి. ఏదో ఆశించి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని బట్టో, అందాన్ని బట్టో, డబ్బుని బట్టో, చదువుని బట్టో, కులాన్ని బట్టో, లేకపోతే వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతలు బట్టి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువగా ప్రేమించేసి వాళ్ళకేమీ లేనప్పుడు వాళ్ళని అసహించుకోవడం మొదలు పెడితే ఈరోజు అది తట్టుకోలేక మరణిస్తున్నారు. అది తట్టుకోలేక ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మన ప్రేమ ఏం చేస్తుంది? ఇతరులకి కీడు కలుగజేస్తుందండి, మేలు కలుగజేయడం లేదు. ఈ ప్రేమ ఏ విధంగా ఉంది అంటే నిష్కపటంగా ఉంది. లోపల మనసులో ఏదో ఒక చెడు ఉద్దేశం పెట్టుకొని పైకి చాలా మంచి అనే విధంగా చూపిస్తుంది అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఇది సహజమైన నేచర్ చూస్తున్నామండి. ఇది దేవుడు యొక్క మంచి స్థితి ఉన్న వ్యక్తుల్లో ఈ విధంగా ఉండదండి. దేవుడున్న వ్యక్తి జీవితంలో ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండదు. లోపలికొకటి బయటకొకటి. సాతాను మనస్తత్వమే ఇది. ఎవరైతే సాతానికి వాళ్ళ జీవితంలో హృదయాల్లో స్థానం ఇస్తారో వాళ్ళు మాత్రమే ఇలా నటించగలుగుతారు. పైకి ఒకలాగా లోపలికొకలాగా. ఎందుకంటే సాతాన్ని ఎప్పుడు చూసినా కీడు చేసేకే ప్రయత్నం చేస్తాడు. సాతాన్ని ఎప్పుడు చూసినా కీడు కలగజేయడమే సాతాను పని. కానీ దేవుడు ప్రేమించే దేవుడు నిస్వార్థంగా ఆయన సమస్త వైభవాన్ని విడిచిపెట్టి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? మనం ఏదో ఇస్తామని వచ్చాడా? దేవుడు లేదు. సాతాను మన జీవితాల్లో కీడు చేసి మనకు నష్టం కలగజేసి నిత్య నరకాగ్నిలోకి తోసేసి ఆరని మంటల్లో మనం పెడుతున్న కేకలు దేవుడు వింటున్నప్పుడు బాధపడుతుంటే దేవుణ్ణి చూసి ఆనందిస్తుందండి. ఆ కీడు మన జీవితంలో సాతాను చేస్తున్నాడు అనమాట. మనము కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నామంటే చాలా తప్పండి. అది సాతాను మనస్తత్వం. కాబట్టి కపట ప్రేమ దయచేసి చూపియద్దండి. నటించే అవసరం లేదండి. దేవుడు బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ లవ్. మన దేవుడు ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఎదుటి వాళ్ళు మేలు చేసినా, కీడు చేసినా, చెడు చేసినా, తప్పు చేసినా, మంచి చేసినా, ఏమి చేసినా కూడా క్రీస్తు ప్రేమను బట్టి మనం ప్రేమించే వారిగా ఉండాలండి. అలా చేస్తే మన జీవితంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూసినా మనము సమాధానం కోసం ప్రయాసపడాలి. సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. అంటే సమాధానం ఎక్కడో షాపులో దొరకదండి. మనం వెతికితే మన దగ్గరే దొరుకుతుంది. మన హృదయంలో చెడు లేకపోతే సమాధానం మనలో ఉండగలుగుతుంది. ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉన్నారంట అండి. భార్య ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. భర్త ఆఫీస్కి వెళ్ళారు. అయితే ఆ ఇంటి చెట్టు కింద ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి కూర్చున్నారంట. ముగ్గురు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆమె పని చేసుకుంటా అంది, వీళ్ళని గమనిస్తుంది. ఆ ముగ్గురు అలానే కూర్చున్నారంట. అయితే చాలాసేపు చూసి పాపం ఏమో ముసలోళ్ళు ఇక్కడే కూర్చున్నారు, వీళ్ళకి ఏమైనా అవసరం ఉందేమో అని చెప్పి ఆ స్త్రీ బయటికి వచ్చి, అయ్యా మీరు చాలాసేపు ఇక్కడే కూర్చున్నారు, రండి వచ్చి మా ఇంట్లో కొంచెం భోజనం చేయండి అంటే, మీ ఆయన ఉన్నారా ఇంట్లో అని అడిగితే లేరు అని అంటది అనమాట. మీ ఇంట్లో మేము భోజనం చేయాలి అంటే మీ ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని పిలవండి అప్పుడు వస్తాము అంటారు. అలాగ పొద్దున్న నుంచి సాయంత్రం వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు కూడా ఆ ముగ్గురు బయటనే అలానే కూర్చుంటారు అనమాట. సాయంత్రం వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఆ స్త్రీ చెప్తుంది, ముగ్గురు పొద్దున్న నుంచి ఇలానే కూర్చున్నారు, ఇంటికి రమ్మంటే మీరు వచ్చిన తర్వాత వస్తామన్నారు, ఇప్పుడన్నా పిలుద్దామండి వాళ్ళని అంటే, సరేలే వెళ్ళు అంటే ఆ ముగ్గురిని పోయి ఆ స్త్రీ పిలిచింది, మా ఆయన వచ్చారు రండి భోజనంకి అంటే, మేము ముగ్గురము రావటానికి వీలు కాదు, ఒక్కరు మాత్రమే వస్తాము, మీకు ఎవరు కావాలో చాయిస్ చేసుకోండి అని ఆ వ్యక్తులు చెప్తారనమాట. వాళ్ళలో ఒక వ్యక్తి పేరు ప్రేమ, రెండో వ్యక్తి పేరు విజయం, మూడో వ్యక్తి పేరు ఐశ్వర్యం. మా ముగ్గురులో మీకు ఎవరు కావాలి, మీ ఇంటికి భోజనానికి ఎవరు రావాలో మీ భర్తను అడిగేసి రండి అంటే, పాపం తను వెళ్ళి వాళ్ళ భర్తని అడుగుతుంది అనమాట. ఇలాగ ముగ్గురు పేర్లు చెప్పారు వాళ్ళు, ఒకటి ప్రేమ, ఐశ్వర్యము, విజయం అంట. ఎవరిని పిలుద్దామండి భోజనంకి అంటే వాళ్ళ భర్త అంటాడు, మనం ఐశ్వర్యాన్ని పిలుద్దాము అని. అప్పుడు భార్య అంటది, ఐశ్వర్యం వద్దులేండి, మనము విజయాన్ని పిలుద్దాము, విజయం ఉంటే అంతా మనకే వస్తుంది కదా, అన్నీ ఐశ్వర్యం కూడా వస్తాయి కదా అంటే, ఆ ఇద్దరు మాటలు వింటున్న వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పాప అంటది, మమ్మీ మనకి విజయం వద్దు, ఐశ్వర్యం వద్దు, ప్రేమను పిలుద్దాము అంటుందన్నమాట. సరే ఆ చిన్న పాప చెప్పిందని చెప్పి వాళ్ళ అమ్మ ఆ ప్రేమ గారు మా ఇంటికి రండి భోజనానికి అంటే, ఆ ముగ్గురు లేసి వస్తున్నారంట. అదేంటి ఇందాక ఒక్కరే వస్తామన్నారు, ఇప్పుడు ముగ్గురు వస్తున్నారేంటి అంటే, అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, మీరు ప్రేమను పిలిచారు కాబట్టి మేము ముగ్గురం వస్తామండి, ఒకవేళ మీరు ఐశ్వర్యాన్నో లేకపోతే విజయాన్నో కోరుకుంటే మేము వచ్చేవాళ్ళం కాదు అని చెప్తారనమాట.
సో ఎప్పుడైతే ఆ ఇంట్లోకి ఆ ప్రేమ వచ్చిందో, ప్రేమతో పాటు విజయం వచ్చింది, విజయంతో పాటు ఐశ్వర్యం వచ్చిందనమాట. అంటే ప్రేమ కలిగి ఉండడం చాలా అవసరం. అంటే మేలు చేసేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటే తద్వారా అన్నీ వస్తాయి. ఆ చిన్న బిడ్డ అయినా సరే చాలా ఖచ్చితంగా కోరుకుంది. ఐశ్వర్యాన్ని లేకపోతే విజయాన్ని కోరుకోలేదు కానీ ప్రేమని చెప్పింది. కాబట్టి వాళ్ళ కుటుంబం ప్రేమతో నింపబడినప్పుడు ఐశ్వర్యము, విజయం అన్నీ చూడగలిగింది. కాబట్టి సమాధానం కూడా మన ఇంట్లో ఉండాలి అంటే మొదటిగా ప్రేమ ఉండాలి. అలాగే మనలో ఈ ప్రేమ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే మనం కీడు చేయటం మానేసి మేలు చేసినప్పుడు ఇవన్నీ కలిగి ఉంటాం. కాబట్టి దేవుని యొక్క సమాధానం మన జీవితాల్లో నిలిచి ఉండాలంటే మొదటిగా ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ ఉంటే ప్రేమతో పాటు శాంతము, సమాధానము అన్నీ మనతోనే ఉంటాయి. కాబట్టి ఈరోజు కీడు చేసే హృదయాన్ని తొలగించేసుకొని ప్రేమించడం నేర్చుకుందాం. తద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. ప్రియమైన యేసయ్య, ఈరోజు ఇచ్చిన ఈ ప్రామిస్ మా అందరి జీవితంలో నెరవేర్చండి. కీడు చేయటం మాని మేలు చేయటానికి, సమాధానాన్ని కలిగి జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని, విన్న ప్రతి మాట ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.